పోయిన సంవత్సరం ఒక బార్లో విపరీతంగా తాగి నానా అల్లరి చేసిన నటి రష్మిని ఆ బార్ యాజమాన్యం కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఆపలేకపోయారు. చివరకు చేసేది లేక పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. రష్మి ఎక్కువ తాగితే అక్కడ అల్లర్లు కానీ గొడవలు కానీ తప్పవు. మొన్న ఒక పార్టీలో ఇదే సీన్ రిపీట్ అయింది. జనరల్గా రష్మి ఆమె స్నేహితులు బంజారా హిల్స్లో ఉండే స్కై లాంజ్ పబ్లో కానీ బేగంపేటలో ఉండే 10 డౌనింగ్ స్ట్రీట్లో కానీ తాగడానికి వెళ్తూ ఉంటారు. మామూలుగా 10 డౌనింగ్ స్ట్రీట్లో బౌన్సర్స్ హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పబ్కి వెళ్ళిన రష్మి ఆమె స్నేహితులు రాత్రి 12 గంటల వరకు ఆ రాజు తాగుతూనే ఉన్నారు. తాగుడు బాగా అలవాటు చేసుకున్న రష్మి స్నేహితులు ఎంత చెప్పినా వినక వోడ్కా ఎక్కువ మోతాదులో తీసుకుంది. డాన్స్ ఫ్లోర్ అంతా అరుస్తూ గంతులు వేస్తూ నానా అల్లరి చేస్తోంది. ఒకవైపు టైం అయిపోవడం, పోలీస్ సైరన్ మోగడంతో పబ్ మేనేజర్లు రష్మిని వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేశారు. తాగిన మత్తులో ఉన్న రష్మికి వాళ్ళ మాటలు ఎక్కడం లేదు. పోలీసులు వస్తారు మేడం అని ఎంత చెప్పినా వినిపించుకోని రష్మి అలా పబ్లోనే ఉండిపోవడంతో చేసేది లేక బౌన్సర్స్ రంగంలోకి దిగారు. వాళ్ళు ఆమె చేతులు పట్టుకుని లేపడమే ఆలస్యం. ఇక రష్మి విశ్వరూపం చూసి హడిలిపోయారు. నన్ను టచ్ చేస్తావా? యు వాంట్ టు రేప్ మీ? యు వాంట్ టు మీ అంటూ పచ్చి బూతులతో రష్మి అరవడం చూసి పబ్ మేనేజర్లు ముక్కును వేలేసుకున్నారు. ఆమెను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఆమె ఫ్రెండ్ దగ్గర వేరే ఫ్రెండ్ నెంబర్ తీసుకుని అతన్ని రప్పించి అతను రష్మిని సమాధానపరిచి తీసుకెళ్ళాడు. సినిమా ఫీల్డ్స్లోకి వచ్చాక ఆమె ఇంతలా తాగుతుందని, వైజాగ్లో ఇలా కాదని, ఆమె ఈ అలవాట్లే నచ్చక తల్లిదండ్రులు ఆమెను దూరంగా ఉంచుతున్నారని ఆమె స్నేహితులు చెప్పడం జరిగిందిట.